నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమత్ ఉపాసకులు ఎంఎస్ రామారావు గారి మనోడు ఎంఎస్ శ్రీనివాస్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం జై హనుమాన్ కార్యక్రమానికి స్వాగతం. హనుమాన్ చాలీసా ఈ స్తోత్రాన్ని మనకు తులసీదాస్ గారు రచించారని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ స్తోత్రం యొక్క అర్థం మనకి తెలుగులో తెలియకపోయినా చాలామంది ఈ స్తోత్రాన్ని పఠించి ఎన్నో అద్భుత విజయాలను సాధిస్తూ ఉన్నారు. మరి మనకి తెలుగులో రచించినటువంటి ధన్యశాలి ఎంఎస్ శ్రీనివాసరావు గారు హనుమత్ తత్వాన్ని అలాగే ఆంజనేయుని యొక్క విశిష్టతను తెలియచేస్తూ ఉన్నారు. మనకి ఆయనతో మనం ప్రత్యేకంగా మాట్లాడి ఎంఎస్ రామారావు గారి గురించి అలాగే హనుమత్ సుందరకాండ రామాయణం అనేది మనకు 7 ఖండాలుగా విభజించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క కాండ గురించి ముందుగా బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ ఇలా అన్ని విషయాల గురించి శ్రీనివాసరావు గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా. అండ్ భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా గొప్ప దినం. అవును, మనందరికీ కలియుగంలో గొప్ప బలాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పరమాత్ముడు ఆ ఈశ్వరుడే హనుమంతుడి రూపంలో మన అందరినీ అనుగ్రహించాడు. ఆయన పుట్టినరోజు చాలా గొప్పగా మనం అంతా ఎంతో వైభవంగా వేడుకగా మనం చేసుకుంటున్నాం. ఆ ఆనందాన్ని మీ టీవీ ద్వారా కూడా మరింతగా మనం అంతా అందరిళ్లలో హనుమంతుడి స్మరణ చేసుకుంటూ తరిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నోసార్లు మన భక్తి టీవీ ద్వారా ఎన్నో ప్రోగ్రాంలు చేసాం. హనుమాన్ చాలీసా విశేషంగా చేసాం. ఈవేళ మళ్ళీ ఆయన పుట్టినరోజు సందర్భంగానే మళ్ళీ మనం అందరం కలుసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదో పుట్టింటికి పరమాత్ముడితోటి మనం అంతా ప్రయాణం చేస్తున్నట్టు భావన ఉంది. చాలా సంతోషం అమ్మా. అంటే ఈ హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి గురించి తెలుసుకోవడం ఎంత ప్రత్యేకత ఉందో అలాగే తెలుగు వారికి అంటే మీ తాతగారు రచించినటువంటి రామాయణం గురించి తెలుసుకోవడం కూడా అంతే విశిష్టతను సంతరించుకుంది. మరి రామారావు గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ తాతగారి గురించి? మా తాతగారు మోపరి జిల్లా తెనాలి తాలూకా దగ్గర గుంటూరులో పుట్టారు. మోపరిలో ఆయన ఎప్పుడు ఊహించుకోలేదు ఈ రంగంలో వస్తా అని. కాకపోతే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి చాలా బాగా పాడుతూ ఉండేవారు. ఆయన ఇంటర్మీడియట్ చదివే టైంలో తెలుగు లలిత కళా పోటీలు జరుగుతుంటే పాటలు పాడటం, ఆ పాటల్లో ఆయన చాలా శ్రావ్యంగా పాడటం, ఆ పాడుతున్నారు కాబట్టి నువ్వు బాగున్నావు, గాత్రము బాగుంది, నువ్వు సినిమాల్లో ట్రై చేయవా హీరో కింద అని అన్నారు. సాధారణంగా బాల్యంలో మనకేం తెలియదు, 10 మంది చెప్తే అదే నిజం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఆయన కూడా చెప్పబెట్టకుండా మెడ్రాస్ వెళ్ళిపోవటం, సినిమాల్లో ట్రై చేయటం, రాకపోవటం చేత ఏదో అవకాశం లభించింది ఒకళ్ళకి పాటను పాడటానికి. అనుకోకుండా ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరేయి నన్నొల్ల నెరవారాజా అని మన తెలుగు చలనచిత్రంలో ఫస్ట్ ప్లే బ్యాక్ సాంగ్ అనమాట. అప్పటిదాకా హీరోలు ఎవరి పాటలు వాళ్ళే పాడుకుంటూ ఉండేవారు. ఈయనకి లక్కీగా అవకాశం వచ్చింది. ఆ సినిమాల్లో అప్పుడు పాడటం మొదలుపెట్టారు. ఆ రకంగా తెలుగు చలనచిత్రంలో కూడా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఎంఎస్ రామారావు గారు. ఆ తర్వాత ఘంటసాల గారు వచ్చారు, ఇంకా రకరకాల గాయకులు వచ్చారు. అలాగే ఆయనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. రామాయణమే కాదు, రామకథకు ముందర సినీ నేపథ్య గాయకుడిగా ఎన్నో సినిమాల్లో పాడాడు, ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు, ఎన్నో పాటలు రాశారు. అలాగా రాస్తూ సినీ ఫీల్డ్లో ఎక్కువ రాణించలేకపోయారు. చాలా ఇబ్బందులు కలిగాయి. మెడ్రాస్ వదిలిపెట్టేసి మళ్ళీ గుంటూరు వచ్చేసారు. వచ్చేసాక చాలా పనులు చేస్తూ ఉంటే ఆయనకి 2 కొడుకులు, 1 కుమార్తె అండి. ఆ పెద్ద కొడుకు చెప్పకుండా ఇంట్లోంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. వద్దన్నా కూడా జాయిన్ అయ్యాడు. ఆయన పైలట్ ఆఫీసర్ కింద అవటం, మన ఇండియా పాకిస్తాన్ వార్ ప్రారంభం అవటం, ఆయన ప్లేన్ ఏమో యాక్సిడెంట్కి అవటం, క్రాష్ అయిందని, ఆయన చనిపోయాడని, బతుకున్నారని రకరకాల సందేహాలు, చాలా భయం కలిగింది. పుత్రశోకం అన్నిటికంటే భయంకరమైన శోకం. అందుకని అప్పటిదాకా ఆయనకి హనుమాన్ చాలీసా ఇవి ఏం తెలీదు. ఆయన మిత్రుడు ఒక ఆయన అన్నాడు, నువ్వు హనుమంతుడిని పూజ చేయవయ్యా, వెంటనే నీకు ఆయనే దారి చూపిస్తాడు. సాక్షాత్ రాముడికే ఆయన భార్య ఎక్కడున్నాడు చూపించిన ఆయనకి నీ కొడుకు ఎంత ఇట్టే చూస్తాడన్నాడు. అప్పుడు ఆయన హనుమాన్ చాలీసా తీసుకురావటం చదివితే ఆయనకు అర్థమయ్యేది కాదు. కొంత సహజంగా ఆయన ఏంటంటే పెద్ద పండితుడు కాదు కానీ భక్తుడు. ఆయన హనుమాన్ భక్తుడు. అప్పట్లో ఇంకా హనుమాన్ భక్తుడు కాదు, మామూలు వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇలాగా శివుడు, వెంకటేశ్వర స్వామి ఎక్కువ పూజలు చేసేవారు.
అయితే ఏంటంటే అప్పుడు ఈ హనుమాన్ చాలీసా తీసుకురావటం వల్ల అది ఆయనకు తెలియకుండానే రాయటం మొదలుపెట్టారు, సరళంగా రాయటం మొదలుపెట్టారు. అలాగా హనుమాన్ చాలీసాతో హనుమంతుడి మీద భక్తి ఇంకా పెరిగింది. హనుమంతుడు తత్వం అట్లాంటిది. ఆ భగవంతుడు కూడా మనకి కష్టాలు కలిగించి ఆ కష్టాలు కొన్ని లోకానికి కూడా మేలు జరుగుతాయి వాళ్ళ వల్ల. కారణ జన్ముల యొక్క జీవితాలు అవే అండి గొప్పతనం. గొప్ప రహస్యం ఏంటంటే కారణ జన్ముల జీవితాలు ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎప్పుడు లోకానికి మేలు చేస్తూ ఉంటాయి, వాళ్ళకి పెద్ద ఉండదు. వాళ్ళకి కష్టపడితే కానీ లోకానికి మంచి జరగదు. రాముడు కష్టపడ్డాడు కాబట్టి రావణాసుడు వధ జరిగింది. ఆయన సుఖంగా ఉంటే రావణాసుడు ఎక్కడ మరి వధ జరుగుతుంది? అమ్మవారు 10 నెలలు కష్టపడితేనే కదా రాముడు ఆవిడ గురించి వెళ్ళాల్సి వచ్చింది. కనుక కారణ జన్మల జీవితాల్లో ఎప్పుడైనా కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. చాలా భయంకరమైన కష్టాలు పెడతాడు, మామూలు కష్టాలు కాదు. ఆ కష్టాలు పడటంతో వాళ్ళకి అన్నిటి మీద విరక్తి కలిగి భగవంతుడి మీద వైరాగ్యంతో భక్తి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి చేరువ అవుతారు. అలాగే ఆయన జీవితంలో కూడా కష్టపడి చిట్ట చివరికి హనుమంతుల వారిని పట్టుకున్నాడు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదముల్ని తెలుపు సత్యములు. తామరాకు మీద నీటి బిందె లాంటి జీవితం ఎప్పుడు పుట్టుక్కుమని జారిపోతుందో తెలియదు, దానికి ఎప్పుడు స్థిరత్వం ఉండదు. ఆకు మీద నీటి బిందె ఎలా ఉంటుందండి? అది ఇలా జారుతుంది, ఇలా జారుతుంది, ఏ క్షణంలో ఊడిపోతుంది. మనిషి జన్మ కూడా అంతే. నాది ఇది గ్యారంటీ, నేను గ్యారంటీ ఉంటానని చెప్పుకోవడానికి లేదు. అలాగా ఆ తత్వం ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో భగవంతుడికి అర్పితం అవుతాడు. అలాగా అప్పుడు ఆయన ఇంకా భగవంతుడి మీద పూర్ణమైన నమ్మకం పెంచేసుకుని హనుమంతుల వారిని పట్టుకున్నారు. చాలీసా రాశారు. చాలీసా రాసిన తర్వాత తెలియని తన్మయత్వం ఆయనకి. ఎందుకంటే ఆయనకి భగవంతుడు రాతది, ఆయన దాని గురించే పుట్టాడు. ఇంకా అది బయటకు వచ్చింది. వాల్మీకి జీవితం తీసుకున్నా మనకు అదే కనబడుతుంది అండి. బోయేవాడుగా కిరాతకంగా జీవించాడు, తర్వాత తెలుసుకున్నాడు, తప్పించాడు, తపస్సు చేశాడు, పరమాత్ముడి దగ్గర చేరిపోయాడు. ఈవేళ చరిత్రలో ఆయన శాశ్వతమైనటువంటి స్థానం. వాల్మీకి మహర్షి అంటే పుట్టలోంచి పుట్టాడండి, మళ్ళీ పునర్జన్మ, గొప్ప కావ్యాన్ని రచించాడు, లోకానికి అందించాడు. తులసీదాస్ గారి జన్మ కూడా అంతే. ఆయన కూడా వైరాగి. ముందర అసలు భగవంతుడు అంటే నమ్మేవాడు కాదు. ఎంతసేపు ఆయన భార్య అటువంటి భార్య మీద ఉన్న ప్రేమ భగవంతుడి మీద మార్చుకున్నాడు. గొప్ప సాధకుడు అయిపోయాడు, సాధువు అయిపోయాడు, లోకానికి వెలుగునిచ్చేటువంటి మహాజ్ఞాని అయిపోయాడు. అలాగే ఈయన కూడా కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు భరించి కూడా లోకానికి అంటే కారణ జన్మల యొక్క జన్మ అంతే. ఆయన కష్టాల వల్ల ఆ కొడుకు వల్ల ఆయన కష్టం కలిగింది. ఆ కష్టం భగవంతుడు చెప్పుకున్నాడు, భగవంతుడి వల్ల లోకానికి అంత మేలు జరిగింది. మరి తాతగారు అంత కష్టపడి పైకొచ్చారు కదా, మరి తాతగారు వారసుడుగా మీకెందుకు ఆంజనేయ తత్వాన్ని, ఆంజనేయుని యొక్క స్తోత్రాల్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి మీరు కూడా పాడడం జరుగుతుంది? అసలు కొన్ని సంఘటనలు మన జీవితంలో అప్రయత్నంగా జరిగిపోతాయమ్మా. మనం ప్రయత్నం చేస్తే మానవ ప్రయత్నం కొంతవరకే, మన పరిజ్ఞానం, మన ప్రతిభ, మన ప్రజ్ఞ కొంతవరకే అండి. అది అదృష్టం కూడా. అలాగా మనకి తెలియకుండా నేనేంటంటే బై ప్రొఫెషన్ డాక్టర్ అమ్మ. తాతగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను 24 hours ఆయనకి అటెండ్ అవ్వటం, ఎప్పుడు నేను ఈ లైన్లో వస్తాను కూడా ఊహించుకోలేదు. ఆయనకి సేవ చేయటం, ఆ సేవ అలాగా నాకు అందటం, ఆ ఫలం. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమ కూడా నా మీద ఎక్కువ ఉండేది. ఎప్పుడు నన్ను చూసి నన్ను ఎప్పుడు ఆయన శ్రీనివాస్ అని పిలిచేవారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతారు, ఏ లైన్లో వస్తావో తెలియదు, చాలా గొప్పవాడు అవుతావు. ఆ మహానుభావుడు పదే అంటాం, నా జీవితం అలా మారిందేమో అనుకుంటా అండి. ఆయనకి సేవ చేయటం, ఆ సేవ యొక్క ఫలం కూడా నాకు ఎవరికి దక్కనటువంటి గొప్ప ఫలం నాకు. ఇందులో ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నాకు జీవనోపాధి, బతకడానికి ఏదో ఒకటి చేయాలి, ఏదైనా ఒకటి. కాకపోతే ఈ జీవనోపాధి చాలా గొప్ప జీవనోపాధి అండి. తృప్తిని ఇస్తుంది, 10 మందికి తృప్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మన కార్యక్రమాల్లో ఎంతోమంది జనం వస్తారు, ఈ జన్మకి చాలండి అని అంటారు. మీది విన్నాను, ఈ జన్మకి చాలంటే నేను ఎంత గొప్ప, నాకు అంత గొప్ప భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. తాతగారి అనుగ్రహం, హనుమంతుల వారి అనుగ్రహం, రామానుగ్రహం, మహా గొప్ప భక్తులు అందరి యొక్క వాత్సల్యం నాకు గొప్ప స్థిరత్వాన్ని ఇచ్చింది ఈ లైన్లో. చాలా సంతోషం. కొన్ని పొందితే కూడా భాగ్యం పెరుగుతుంది, కొన్ని పోగొట్టుకుంటే సంతోషం కలుగుతుంది. ఈ లైన్లో రావడానికి ఎన్నో పోగొట్టుకోవాలి, కానీ నాకు పోగొట్టుకున్న బాధ ఎప్పుడు లేదు. ఎప్పుడు అది పోవటం వల్లే నాకు ఇది వచ్చిందేమో, ఇంకా బాగుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని సంతోషంగా ఉన్నాను. అలాగే ఇంకా మనం హనుమత్ తత్వం అంటే ఎప్పుడైతే మనం ఆ సేవ చేస్తూ ఉంటామో, మనసు బుద్ధి దాని మీద లగ్నం పరుస్తూ ఉంటామో,
దాన్ని సాధించాలని తపన కూడా మనకు పెరుగుతుందండి. ఇప్పుడు మీ లైన్లో మీరు ఎలా కష్టపడతారు, రోజు రోజుకి ఎంత ఎక్స్ప్లోర్ అవ్వాలని మీరు కష్టపడతారో అది తపన. అదే దాన్ని ఏమంటారు, తపస్సు అంటారు. ఈ లైన్లో మనం వేల మంది జనాల మధ్యన ప్రవచనాలు ఇస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సందేహాలు, అనుమానాలు, వాళ్ళ సందేహాలు తీర్చాలి, వాళ్ళ అనుమానాలు తొలగించాలి, వాళ్ళకి 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టాలంటే మనకి శక్తి కావాలి. ఆ శక్తి భగవంతుడు ఒక్కడే ఇస్తాడు. అందుకే ఆ ఉపాసన బలం మేము ఎంత పెంచుకుంటే లోకానికి మంచిది, మాకు మంచిది, 10 మందికి మేలు జరుగుతుంది. ఆ రకంగా తెలియకుండా ఈ లైన్లో అన్ని ఆయన ఇస్తాడమ్మా. మీరు ఆ ఆరాధనలో ఉన్నారు కాబట్టి భగవంతుడు తప్పకుండా మీకు అనుగ్రహాన్ని అయితే తప్పకుండా ఇస్తాడు. ఇక రామాయణ విషయానికి వస్తే కనుక మనకి బాలకాండ మొదటగా రామాయణం నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ బాలకాండలో రాముడు పుట్టినప్పటి నుంచి అసలు ఎట్లా పుట్టాడు ఏంటి అనేది తాతగారు కూడా వర్ణించడం జరిగింది. మీరు ఆ బాలకాండకి సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు? రామాయణం సప్తకాండలుగా రచించిన మహర్షి వాల్మీకి దాన్నే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. అదే ఆధారం కూడా. తులసిదాస్ కూడా అదే ఆధారం. లోకంలో 3 రామాయణాలు కనబడతాయమ్మా. ఒకటి సంస్కృతంలో వాల్మీకిది, అవధి భాషలో తులసిదాస్ గారిది, తెలుగు భాషలో తాతగారిది. ఇంక ఎప్పుడు అదే శాశ్వతంగా ఉంటాయి. ఇది మన తెలుగు వారి అదృష్టం. ఆ భావన అంతా కూడా, ఆ శక్తి అంతా కూడా ఇందులో ఉంటుంది. మనకి ఏది మిస్ కాదు. ఇందులో ప్రతి సర్గ అంత గొప్పగా ఉంటుంది. వాల్మీకి మహర్షి రాసింది ఎలా ఉందో దాన్ని యథాతథంగా తాతగారు కూడా రాశారు. 60,000 సంవత్సరాలు నిండిన వృద్ధాప్యంతో ఉన్నటువంటి దశరథ మహారాజుకి సంతానం లేదన్న బాధ కలిగింది. అప్పుడు ఆయన తన అల్లుడైనటువంటి ఋషశృంగుని పిలిపించి అశ్వమేధ యాగం చేయించి, అశ్వమేధ యాగం తర్వాత పుత్రకామేష్టి యాగం చేయించిన తర్వాత సాక్షాత్ నారాయణుడు రాముడి రూపంలో భూమి మీద అవతరించి మనందరినీ ఉద్ధరించడానికి నేనే స్వయంగా బయలుదేరుతున్నాను అన్నాడు. దాన్ని ఎంత గొప్పగా రాశారంటే తాతగారు, రామకథ అసలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే ముందరంతా రామకథ జరుగుతుంది కానీ అసలు రామకథ అంతా రాముడు పుట్టుకు నుంచే ప్రారంభమవుతుంది. దాన్ని చాలా గొప్పగా రాశారు. మొన్నే కదా శ్రీరామనవమి చేసుకున్నాం, లోకం అంతా తరించింది. అది ఎంత గొప్పగా ఉంటుందంటే, చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు, చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్ఛలో నుండ అందుగురుడు చంద్రునితో నుండ, కర్కట లగ్నమునందు జనించెను కౌసల్యకు రాముడను పుత్రుడు విష్ణుదేవు అర్ధాంశ సంభవుడు సర్వసులక్షణుడు శ్యామ సుందరుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పుష్యమి నక్షత్రమునందు మీనలగ్నమున జన్మించినాడు, కైకేయికి భరతుడను పుత్రుడు విష్ణుదేవు అష్టమాంస భవుడు సత్యవంతుడు సద్గుణవంతుడు బుద్ధిమంతుడు నిర్మల చరితుడు అన్నను బోలిన నీల శరీరుడు అన్నదమ్ములలో 2వ వాడు. అలాగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా 4 పుట్టారు. వాళ్ళు 4 పుట్టేటప్పటికి ఎంత గొప్ప పండుగ అంటే, గంధర్వాదులు గానము సేయగా అప్సరసలు కూడి నాట్యమాడగా దేవదుందుబులు మారుమ్రోగగా పుష్పవర్షములు మెండుగా కురియగా రాజమార్గములు కనుల పండువుగా జనసమూహముతో కిటకిటలాడగా ముల్లోకముల పేరొందిన పురము శోభిల్లెను
అయోధ్యాపురము. అంత గొప్పది అయోధ్య. ఏ సంకల్పంతో దశరథ మహారాజు సంతానం కావాలని కోరుకున్నాడో ఆయన కోరిక నెరవేరింది. రామకథను ఎవరైతే ఆశ్రయిస్తారో ఏ కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇదే ప్రారంభం. అంత గొప్పది రామకథ. అసలు తాతగారు ఎంత బాగా వర్ణించారంటే చైత్ర శుద్ధ నవమి రోజు కర్కాటక లగ్నం పుష్యమి నక్షత్రం రోజున రాములు వారు జన్మించారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆ వర్ణన చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అయోధ్య నగరం మొత్తం రాముడు పుట్టినందుకు ధన్యులు అయిపోయినట్టు వర్ణించడం. వాళ్ళు కూడా ఎంత అదృష్టవంతులమ్మా. సాక్షాత్ నారాయణుడే తన ఇంట్లో కొడుకు కింద పుడుతున్నాడంటే మామూలు అదృష్టం. ఆ కౌసల్య గర్భం ఎంత గొప్పది. సాక్షాత్ నారాయణుడినే కొడుకు కింద జన్మనివ్వబోతున్నా ఆ తల్లి ఎంత ఆనందపడిపోయి ఉంటుంది, పొంగిపోయి ఉంటుంది. అందుకే విశ్వామిత్రుడు వచ్చి రాముడిని నాతో పంపించమంటే కూడా దశరథుడు బాధపడతాడు, పంపించలేను. ఎందుకంటే వృద్ధాప్యంలో కలిగిన సంతానం 12 ఏళ్ళు కూడా నిండలేదు. అరివీర భయంకరులైనటువంటి రావణాసుడితోటి నా యాగాన్ని రక్షించడానికి నీ కొడుకును పంపించంటే ఏ తల్లిదండ్రులు సాహసిస్తారండి? అవునా కదా? మన ఇంటి పక్కన చిన్న గొడవ అవుతుంటే సహాయం కంటే అమ్మ వద్దమ్మా ఎందుకమ్మా అంటాం. అట్లాంటిది రాక్షసులతోటి యుద్ధానికి నన్ను రక్షించాలని విశ్వామిత్రుడు లాంటి వాడు వస్తే ఎవరు పంపిస్తారు? ఎంత ఆవేదన ఉంటుంది. అలాగే అసలు రాముడు పుట్టుక దగ్గర నుంచి అయోధ్య నగరం పులికించిపోయింది. అలాగే రాముడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి దశరథుడు తలపించారు, కానీ ఆగిపోయి వాళ్ళు అడవులకు వెళ్ళడం, 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి పట్టణ పురప్రజలు తండ్రి మాట జవతాటకుండా రాముడు ఎదురు చెప్పకుండా మాట్లాడకుండా అడవులకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ వర్ణన తాతగారు ఎట్లా వర్ణించడం జరిగింది? దాన్ని అసలు మనము మామూలుగా మన ఇంట్లో నుంచి పిల్లల్ని బయట పంపించాలంటేనే చాలా బాధపడుతూ ఉంటాము, విదేశాలు పంపించి చదివించాలన్న. మరి అప్పట్లో రాముణ్ణి అడవులకి పంపించడం అంటే మామూలు విషయం కాదు. అవునమ్మా, చాలా విశేషమైనటువంటిది ఆ సర్గ. అది చెప్పలేము కూడా అది. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా రాముణ్ణి పెంచుకున్నాడు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలంటేనే కదమ్మా ప్రాణం. అందులో వివాహం అయిన వెంటనే సంతానం కలిగిందని అది రొటీన్ లైఫ్ అది. కానీ వాళ్ళు సంతానం కలగలేదు అని తప్పించి కష్టపడి పూజలు చేసి తీర్థయాత్రలు చేసి ఎవరైనా తర్వాత చాలా లేటుగా కనుక సంతానం కలిగితే ఆ పిల్లల మీద మమకారం కూడా చాలా ఎక్కువ పెంచుకుంటారు. దశరథ మహారాజు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయనకి సంతానం కావాలని అప్పుడు కోరిక కలిగిందమ్మా. కోరిక కలిగి అప్పుడు ఆయన తపస్సు చేశాడు. నిజంగా సంవత్సరం పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి ఇంకా ఆయన తపస్సు ఫలితంగా ఆయనకు సంతానం కలిగింది. ఆ 4 పిల్లల్ని చూసుకుంటుంటే ఆయన కాలం కూడా తెలియలేదు. ఇలా పుట్టారు, 12 రోజులు అయిపోయింది, నామకరణం చేశారు, చూస్తూ 12 రోజులు అయిపోయింది, మురిసిపోతున్నాడు. వెంటనే రాముడికి పెళ్లి చేయాలి, మంచి పిల్లల్ని చూడాలని మంత్రులకు అందరూ చెప్తున్నాడు 12 ఏట రాగానే. అలా కాలం తెలియకుండా మన జీవితంలో కూడా గడిచిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి దశరథ మహారాజుకి ఎప్పుడైనా సరే మనం పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మన పిల్లల చేతుల మీద మనం వాళ్ళ ఆనందించాలి, వాళ్ళు చేసుకోవాలి, ఇంకా వాళ్ళు చేస్తుంటే చక్కగా చేస్తుంటే చూసి ఆనందించాలని కోరిక ఎవరికైనా సహజంగా ఉంటుంది. అలాగా దశరథ మహారాజు కూడా ఇంత పరిపాలన చేశాను కదా, నా రాముడిని చూసుకుని జీవిస్తున్నాను, ఇంకా నాకేం కావాలి ఈ జీవితంలో? నా రాముడికి రాజ్యం ఇచ్చి ఆయన పాలనలో నేను బతకాలి. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు. అలాగే ఎప్పుడైతే అలాంటి కోరిక వచ్చిందో ఆయనకి కొన్ని భయంకరమైనటువంటి స్వప్నాలు కూడా వచ్చాయి. ఏదో కీడు సోకిస్తోంది, నేను ఎక్కువ కాలం బతకనని ఆయనకి తెలిసిపోతోంది. నేను ఎక్కువ కాలం బతకను కాబట్టి నేను బతకక ముందే నా రాముడిని పట్టాభిషిక్తుడిని చేసేసి వెంటనే ఆయన పరిపాలన చూసి తరించాలని అనుకున్నాడు. అనుకునే సమయంలో మరి కైకేయి కోరుకోవటం, పట్టాభిషేకం ఆగిపోవటం చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది రామకథలో. కానీ ధర్మం నిలవాలి, సత్యం నిలవాలంటే కారణ జన్ములు కష్టపడాలి. రాముడు వచ్చిందే రావణాసుడు వధ, లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవ జాతికి ధర్మాన్ని చూపించడానికి. రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్న గొప్ప పరాక్రమవంతుడు రాముడు, సామాన్యుడు కాదు. ధర్మము సత్యానికి 2 స్వరూపాలు రామకథ. అందుకనే ఆయన
తండ్రి మాట నిలబెట్టడానికి, పినతల్లి కోరిక తీర్చడానికి 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఇంకా దశరథ మహారాజు కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఆయన వచ్చి చూడగానే ఆయన మూర్ఛపోయి ఉంటే, నా తండ్రి ఎప్పుడు నన్ను చూసి సంతోషపడి ఆయనకి ఏంటి వేళ ఏమైనా పొరపాటు జరిగిందంటే ఆ కైకే చెప్తుంది, పొరపాటు ఏం లేదు నాయన, నేను కోరుకున్నాను, నువ్వు వెళ్ళనంటావేమో అని భయపడి నటిస్తున్నాడని చెప్తుంది ఆవిడ. చాలా బాధపడతాడు. అమ్మా, ఈ చిన్న కోరిక నా తండ్రిని ఎందుకు అడగటం తల్లి, నన్ను అడిగితేనే వెళ్ళిపోతాను, నువ్వే శాసించచ్చు కదా, చాలా గొప్పగా అంటాడు అని ఇంక అక్కడి నుంచి అలా బయలుదేరిపోతాడు. ఎంత గొప్పగా బయలుదేరుతాడంటే, ఆయన యువరాజు వచ్చినప్పుడు ఏంటంటే ఎంతో ఆర్భాటంగా ప్రోటోకాలు, ఆయన సైన్యము, సేనాపతులు, సేవకులు, ఆయన వాహనం శత్రుంజయమైన గొప్ప ఏనుగు, ఇవన్నీ తీసుకుని ఆర్భాటంగా బయలుదేరుతాడు పట్టాభిషేకం చేసుకోవడానికి. కానీ ఇక్కడ జరిగినందుకు అక్కడ అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది అదంతా. ఏమంటాడంటే, నేను ఇప్పుడే వెళ్ళిపోతానమ్మా, ఇంకా తండ్రికి ఇట్లాంటి శోకాన్ని కలిగించకూడదు, నువ్వే నన్ను శాసించవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఎంత గొప్పగా వెళ్తాడంటే, లక్ష్మణుడు బయట నుంచుని ఉంటాడు ఆ మందిరంలో. ఆయన కోపం వస్తూ ఉంటుంది, కానీ వచ్చేటప్పుడు అందరితో వస్తాడు, వెళ్ళేటప్పుడు రాముడు ఒక్కడే కాలినడకని వెళ్ళిపోతాడు. ఏది స్వీకరించడు, చెప్పులు కూడా వేసుకోడు, ఎవరిని పలకరించడు. ఎందుకంటే పలకరిస్తే మళ్ళీ ఎక్కడ రాజకీయం అవుతుందో, రాముడు నువ్వు మేము వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటాం, ఆ అవకాశం కూడా ఎవరికి లేదు. రాముడు యొక్క గొప్పతనం అదే. ఇంకా బయటకు వెళ్తున్నాడు. ఎలాగా? వెలుపల నిలబడి లోపలి కథ విని రుసరుసలాడు లక్ష్మణుని దోడ్కొని దివ్యరథముపై ఆరోహించగ ఛత్రచామరులు వీచగోరక బంధుమిత్రులతో సంభాషించక ఏ విధమైన రక్షణ గోరక వెడలెను రాముడు ధీరవదనుడై రాజమార్గమున పాదచారియై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. అలాగా ఆ కైకేయి మందిరాన్ని వదిలిపెట్టి కౌసల్య దగ్గరికి వెళ్తున్నాడు. తల్లికి కూడా చెప్పాలి కదా, తర్వాత భార్యకి చెప్పాలి. మామూలుగా నడుచుకుంటూ అసలు ఎవరికి చెప్పలా, వచ్చేటప్పుడు ఎంతో గొప్పగా వచ్చాడు, యువరాజుగా వచ్చాడు. ఇప్పుడు పాదచారిగా వెళ్ళిపోతున్నాడు. కౌశల్య దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ మురిసిపోతుంది, నా కొడుకు రాజు అవ్వబోతున్నాడని. ఆవిడ కూడా అందరూ అలంకారం చేసుకున్నారు, మనలాగా ముచ్చటగా తయారయ్యారు, వచ్చారు. ఇంకా 10 నిమిషాల్లో రాముడు రాజు అవుతున్నాడు అని అందరూ అలాగా. అటువంటిది దారుణమైన మాట విని ఎవరు ఉండగలరు? కౌశల్య కుప్పగూలిపోయింది ఆ మాట విని. వచ్చాడు, చెప్పాడు, దివ్య కాంతులు విరాజుల్లుచున్న కౌసల్యా సతి అంతఃపురమున రామచంద్రుడు ప్రవేశించెను కన్న తల్లికి ప్రణతులిడెను కన్న కొడుకును కౌగిలించుకొని దీవించెను తల్లి శిరమును మూర్కొని అంతట రాముడు మెల్లగా తెల్పెను కైకేయిట జరిగిన కథను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఆగిపోయే రామాభిషేకమని వినినంతనే కౌసల్య తూలిపడే. ఏ తల్లికైనా ఎంత కష్టం ఉండదు. ఆగిపోయే రామాభిషేకమని వినినంతనే కౌసల్య తూలిపడే. సుడిగాలి పడిన కదలి తరువువలె కటిక నేలపై
నిలువునకూలే ఏడ్చి ఏడ్చి కన్నీటిలో దొరలి ఏడ్చి మూర్చబోయే మెల్లగా రాముడు కన్న తల్లిని సేదదీర్చి కూర్చుండగా చేసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. తన భార్య దగ్గరికి వచ్చాడు, ఇది ఆగిపోయిందని చెప్తే ఆవిడ కూడా బాగా రోధించింది, అయ్యో ఇలా జరిగిపోయిందని. ఇంకా అందరూ కలిసి రాముడితోటి నేను వస్తాను తల్లి బయలుదేరింది. ఇంకా వెంటనే అడగకుండానే లక్ష్మణుడు కూడా బాణాలు తీసుకుని నేను వస్తా అన్నాడు. అంత గొప్పవాడు సోదరుడు. వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరుతున్నారు. అందరి దగ్గరికి వచ్చాడు, నమస్కారాలు చేశారు. వాళ్ళకున్న ఆభరణాలన్నీ సంపద అందరికీ దానం ఇచ్చేసారు. ఎందుకంటే మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావాలి, ఎలా ఉంటుందో అండ్ మనకి ఏ జ్ఞాపకాలు ఉండకూడదని. అది రాముడి యొక్క గొప్పతనం. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ఇవ్వాలి, నాది ఇది అన్ని భద్రపరచు, మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత వస్తాం, మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఈ ఆలోచనలు ఏమీ రాముడికి లేవు. అందుకే రాముడు మనకి ఆదర్శ పురుషోత్తముడు. ఏ పని ఎలా చేయాలి, ఎంత నిస్వార్థంగా చేయాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టడం కొడుకుల బాధ్యత. మనం ఈనాడు మన సమాజానికి చూపించాల్సింది అది, నేర్పించాల్సింది అది. రామాయణం అంతా ఆదర్శమే. లోకంలో ఉన్నటువంటి నీతి అంతా కూడా రామాయణంలో కనబడుతుంది. రామాయణాన్ని చక్కగా అనుష్ఠించడం వల్ల లోకం అంతా శాంతియుతంగా ఉంటుంది, మనుషులు హాయిగా జీవిస్తారు, రాగద్వేషాలు ఉండవు. అంత గొప్పది రామకథ. అంటే పిల్లలు తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం ఎంత ముఖ్యంగా చూపించారో, సోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా అంతే బాగా రాముడు. రామాయణం అంటే ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఉంటే అదే రామకథ. ఎక్కడ కొట్టుకుంటూ ఉంటారో అది భారతం. ఇంకా బయలుదేరుతున్నారు వీళ్ళందరూ. ఎలాగా రాముడు, లక్ష్మణుడు, సీత. తల్లిదండ్రులకు పినతల్లులకు మంత్రి పురోహిత బంధుమిత్రులకు సీతారామ లక్ష్మణులు మూవురు వందనములిడి వీడ్కోలు పలికి పయనమైనారు వనికే గుట్టకై సుమంత్రుడు తోలు స్యందనముపై కంపించెను అయోధ్యాపురము విలపించెను ప్రజాసందోహము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. ఆ రకంగా రాముడు బయలుదేరుతుంటే అందరూ బయలుదేరారు. రామాయణంలో ఒక గొప్ప నీతి కూడా ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు ఎలాగా మార్పు జరుగుతుందో, మార్పు చెందుతుందో ఎవరు ఊహించుకోలేదు. పట్టాభిషిక్తుడు అవ్వాల్సినటువంటి రాముడు 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు బాధ అయితే ఉన్నది, కానీ భయం లేదు, చింత లేదు, చింతన అంతకంటే లేదు. రాజు అయితే ఎంత సంతోషం ఉన్నదో, తండ్రి పేరు నిలబెడుతున్నాడని సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన సత్యం అదే అండి. ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేటటువంటి శక్తిని మనం పెంచుకోవాలి. అయ్యో అని విలపించి మనం ఏడ్చేసి 10 మందిని ఏడిపిస్తే ఏది సాధించలేం. సమస్యని సమస్యలా చూడాలి. అది కూడా ఎందుకు వచ్చింది, అది దైవ నిర్ణయంగా భావించే మన జీవితాన్ని పెంచుకోవాలి, ఎంచుకోవాలి, నడిపించుకోవాలి. అప్పుడే మన జీవితం కూడా రామ కథతోటి, రామాయణంతో ముడిపడిపోతుంది. రామ అయనం ఇది రామాయణ, నడిపించే కథ రామకథ, నడిపించి చూపించిన కథ రామకథ. ఈనాటికి కూడా మనందరినీ నడిపిస్తున్న కథ రామకథ, ఎప్పటికీ నడిపించే కథ రామకథ. అంత గొప్పది రామకథ. ఇక్కడ మనకి రామకథలో ముఖ్యంగా చూసుకుంటే కనుక సుందరకాండ. అవునమ్మా, సుందరకాండ అనేది ఎంత ముఖ్యం అంటే, అవును, హనుమాన్ అక్కడికి వెళ్ళి, అంటే లంకకు వెళ్ళి సీతను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అవునమ్మా. అసలు హనుమాను సీతను ఎలా గుర్తించగలిగారు? అంతమంది మధ్య, అంతమంది ఆడవాళ్ళు ఉన్న మధ్యలో లంకలో సీత అక్కడ ప్రవేశించడం, లంకా దహనం కొన్ని చేయడము, రావణాసుడు ఇది చెట్టడం, అన్నీ చేసి సీతమ్మ వారిని గుర్తుపట్టడం అంటే మామూలు విషయం కాదు. అది ఎలా చేయగలిగారు హనుమంతుడు? అది హనుమంతుడు గొప్పతనం అమ్మ. ఈవేళ హనుమత్ జయంతి.
ఆయన పట్టుకుంటే మన మన జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది. అంత ఇవాళ ఎంత బలమైన పండగ అంటే, హనుమంతుడు అని పేరు చెప్తే పసిపిల్లవాడి దగ్గర నుంచి నడవలేని వృద్ధుడి దాకా లేని ఓపిక వస్తుందమ్మా. మనం చాలా ఇళ్లలో చూస్తాం, చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఏదో కవ్వం పట్టుకునో బ్యాట్ పట్టుకునే నేను హనుమంతుడిని ఇలా చూపిస్తూ ఉంటారు. అంటే హనుమంతుడు మన జీవితాలతో మన మనసులతో అంత మమేకమై ఉన్నాడమ్మా. మహానుభావుడు కదమ్మా, సాక్షాత్ రుద్రుడే లోక కళ్యాణార్థం రాముడు సేవ చేయటానికి తరించడం గురించి మానవ జాతికి ఎంత గొప్ప వరం హనుమంతుడు వారు. ఆయన ఒక భక్తుడు, ఒక భగవంతుడు. రాముడికి పరమ భక్తుడు, రామభక్తులందరికీ పరమ భక్తుడు ఆయన, భగవంతుడు ఆయన. ఆయన అందరి గుళ్ళ దగ్గర ఆయన ఒక దాసుడుగా ఉంటాడు. ఆయనకు ఒక మందిరం ఉంటుంది. ఆయనకంటూ కూడా విశేషంగా పెద్ద పెద్ద దేవాలయం. ఎంత గొప్ప, లోకంలో ఎక్కడ అలాంటి తత్వం మనకు కనపడదు. వినాయకుడు అంటే వినాయకుడు గుళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, రామాలయం, కృష్ణాలయం, శివాలయం, అమ్మవారి గుడి అంటే కానీ హనుమంతుడు లేని ప్రాంగణం ఉండదు, హనుమంతుడు లేని దేవాలయం ఉండదు. సొంతంగా ఆయనకి దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలు ఆయన కనబడతారు. అలాగా హనుమంతుడు ఏంటంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం ఆజార్జం వాక్పటు హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నారు. బుద్ధిని, బలాన్ని, యశస్సుని, కీర్తిని, ధైర్యాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని మీరు ఏది చెప్పండి అన్నీ ఆయన దగ్గర ఉంటే అన్నీ ఆయన ఇస్తాడు. అమ్మవారిని చూడటం సామాన్యమైన విషయం కాదు. లంకలో రావణాసుడు ప్రియురాళ్లే బోల్డంతమంది ఉన్నారు, ఆయన భార్యలే బోల్డంతమంది ఉన్నారు. ఆయన కోటంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన కోటలో ఒక గదిలో వెతుకుతున్నప్పుడు ఒక పుష్పక విమానం కనబడుతుంది. అమ్మ ఇలా గాల్లో తేలుతూ ఉంటుంది. అమ్మవారిని వెళ్తున్నప్పుడు కనబడుతుంది. ఆ పుష్పక విమానం చూడంగానే ఒక చిన్న వస్తువు, ఈ హాల్లో మన ఈ కుర్చీ ఎంత ఉందో దీనికంటే కూడా చిన్నగా కనబడుతుంది. ఇదేంటమ్మా విచిత్రంగా ఉందని చూస్తాడు. దాని పేరు పుష్పక విమానం. ఓహో, ఇలా చూడంగానే గ్రహిస్తాడు. అందులో దూకాడు. దాని వెడల్పు ఎంత అంటే 4 మైళ్ళ వెడల్పు, 8 మైళ్ళ పొడవు. ఆ చిన్న వస్తువు ఆయన గదిలో ఒక చిన్న వస్తువులా ఉందంటే 4 మైళ్ళ వెడల్పు అంటే సుమారు మన హైదరాబాద్ చుట్టుకొలతంత ఉంటుంది అది. అట్లాంటిది ఒక చిన్న వస్తువుగా రావణాసుడు భవనంలో ఉందంటే రావణాసుడు భవనం ఎంత పెద్దదై ఉండాలి. అట్లాంటివి కొన్ని వేల భవనాలతో లంకానగరం అంతా నిండిపోయింది. లంకానగరం అంతా అంగుళం గాలించాడు. ప్రతి ఇంట్లోకి వెళ్ళాడు, ప్రతి గృహంలో వెతికాడు. ప్రతి స్త్రీ ఎక్కడ కనపడిందో ఇంకా సూక్ష్మంగా, ఈవిడ నా తల్లి అయి ఉంటుందా? కాదు, ఈవిడ కాదు. ఇలా లక్షల కొద్ది స్త్రీలను వెతికాడు. రావణాసుడు కోటలోకి వచ్చాడు. వేల కొద్ది, లక్షల కొద్ది స్త్రీలను అందరిని వెతికాడు. ఒకళ్ళకి మించిన వాళ్ళు, ఒకళ్ళు సౌందర్యవంతులు, వాళ్ళంతా లోకోత్తర సుందరీమణులు. వాళ్ళంతా రావణాసుడిని ప్రేమించి, మోహించి, వరించి సుఖంగా జీవించాలని వచ్చినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరినీ చూశాడు. కానీ మన మనసుకు కొన్ని తెలుస్తూ ఉంటాయమ్మా. ఎన్ని ఉన్నా సరే మనకి మన వాళ్ళ దగ్గర ఉన్న అనుబంధం ఎలా ఉంటుందంటే, ఎంతమంది ఇప్పుడు మనం ఎంత గొప్ప ప్రదేశానికి వెళ్ళినా, గొప్ప హోటల్లో ఉన్నా మన ఇంటికి వచ్చి అబ్బా అని అనిపిస్తుంది కదా. అలాగా కొన్ని లక్షణాలు కొన్ని ఉంటాయి. అమ్మవారు సామాన్యురాలు కాదు, లోకమాత, సీతామాత, శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి, ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు యొక్క భార్య అవ్వటానికి కూడా ఎంతో యోగ్యత ఉండాలి కదా. మామూలు యోగ్యత కాదు, విశేషమైనటువంటి యోగ్యత ఉంటే కానీ ఆ రాముడికి భార్యగా అనిపించుకోలేదు, భార్యగా నిలవలేదు. అట్లాంటి ఆ తల్లి వీళ్ళందరి మధ్యన, ఎక్కడ రాముడు ఉంటే అదే అయోధ్య అని అన్ని వదిలిపెట్టి వచ్చిన ఆ తల్లి వీళ్ళందరి మధ్యన ఇలా సుఖంగా నిద్రపోతూ ఉంటుందా? ఇక్కడ ఉండదని అలా కేవలం గుణకీర్తి, ఆ తల్లి మీద ఉన్న భక్తి, ఆ తల్లి సత్యస్వరూపిణి, ఆ సత్యం కనపడాలని సత్యాన్వేషణ హనుమంతుల వారి దగ్గర నేర్చుకోవాల్సింది అదే. అంతమందిని వెతికి చిట్ట చివరికి నా తల్లి కనపడకపోతే నా రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు, భరత శత్రుఘ్నులు మరణిస్తారు, నా వానరులు మరణిస్తారు, సుగ్రీవుడు మరణిస్తాడు. ఇంతటి మారణ హోమం అంతా కూడా నేను అందించే సమాచారం మీదే ఉన్నది కనుక నేను నా తల్లినన్నా చూస్తా, లేకపోతే చచ్చిపోతాను కానీ తిరిగి వెళ్ళనని అనుకుంటాడు. అప్పుడు మర్చిపోయిన అశోకవనం కనబడుతుంది. అందులోకి వెళ్తాడు. ఆయన ఏదైతే ఊహించుకున్నాడో, నా తల్లి ఇలాగుంటుంది, ఆభరణాలు ధరించదు, భుజించదు, రామ అని తరిస్తుంది అని అనుకున్నాడు. అవన్నీ ఆ స్త్రీలో కనపడ్డాయి. అంతా వెతికాడు, ఎక్కడా కనపడబోడు. చెట్టు మీద కూర్చున్నాడు. ఏ చెట్టు మీద అయితే కూర్చుని రోధిస్తున్నాడో, నా పని అయిపోయింది, నా తల్లి కనపడలేదని బోరుని మన ఏడుస్తూ తల్లి ఇలా కిందకి దించేటవాడికి ఆ కింద చుట్టూరా భయంకరమైన రాక్షసులు,
కాపలాగాస్తో వేధిస్తున్నారు ఒక స్త్రీని. ఎవరబ్బా ఈవిడ? లంకలో ఒకళ్ళకి మించిన ఒకళ్ళు అందగత్తలు కనబడుతున్నారు. ఎంతో సుఖంగా ఉన్నారు, గొప్ప గొప్ప ఆభరణాలు ధరించారు, గొప్ప గొప్ప వస్త్రాలు ధరించారు, చక్కగా భుజించారు, హాయిగా నిద్రపోతున్నారు. ఈవిడేంటి మాసిపోయిన బట్టల్లో ఉన్నది, కృంగి కృషించిపోయింది, సన్నగిల్లిపోయింది, నీరసించిపోయింది, దుఃఖంతో ఉంది. ఇంత రాక్షసులేంటి? ఎవరు వేధిస్తున్నారు? ఆ ఏదైతే గుణాలు ఆయన తల్లిలో ఊహించుకున్నారో అవన్నీ అందులో కనబడుతున్నాయి. కనబడేటప్పటికి ఈవిడే నా తల్లి ఏమో అనుకున్నాడు. ఇంకా తొంగి తొంగి చూసి నిర్ధారించుకున్నాడు, ఏ గుణాలైతే ఏ లక్షణాలైతే నా తల్లిలో ఊహించుకున్నాను ఈవిడలో కనబడుతుంది, ఈవిడే సీతామాత అని నిర్ధారించి ఆవిడ చూడంగానే బోరుని ఏడ్చాడు. ఆగర్భ శ్రీమంతురాలు, సామాన్యురాల, పుట్టుకతోటే బంగారపు పెట్టెలో పుట్టినటువంటి ఆవిడ. అంతేకాకుండా ఎండంటే తెలీదు, వానంటే తెలీదు, వర్షం అంటే తెలీదు, అంత సుకుమారంగా దాసదాసీలతోటి బంగారపు పాత్రల్లో భుజించి పట్టు పాన్పుల మీద సైనించినటువంటి ఆ తల్లి ఇవాళ ఎండకి ఎండిపోతుంది, వానకి తడిసిపోతుంది, చలికి వణికిపోతుంది, నిద్రాహారాలు కృంగి కృషించిపోయింది. అయ్యా రామా, ఎంత కష్టం నా తల్లికి వచ్చింది. రాముడు ధర్మాత్ముడు, ఆయన కష్టాల్లో ఉన్నాడు. ధర్మస్వరూపిణి తల్లి కష్టాల్లో ఉంది. ఏమిటి ఈ కష్టాలు? ఇన్ని కష్టాలు పడితే కానీ లోకానికి మేలు జరగలే. ఆ కష్టాలు చూడగానే మనం పడే కష్టాలు కూడా ఏమాత్రం అని అనిపించి మనకు కొండంత ధైర్యం. ఎంత కష్టపడిందో ఆ తల్లి, తాతగారి వర్ణన ఎంత గొప్పగా. ఆ తల్లిని చూడంగానే ఎంత బోరుని మనం విలపించాడంటే హనుమంతుల వారు, ఒక గొప్ప యాగభూమిని నిర్మించడానికి జనక మహారాజు ఒక యాగభూమిని దున్నటానికి బంగారపు నాగలితో దున్నుతున్న సమయంలో నాగలి భూమిలో ఇరుక్కుపోతే తవ్వి తీస్తే బంగారు పెట్టెలు అమ్మవారు దొరికారు. నాగేటి చాలున జనన మందున పుట్టింది కాబట్టి ఆవిడికి సీత అని పేరు పెట్టాడు. జనక మహారాజు పుత్రిక కాబట్టి జానకైంది. ఆ తల్లిని చూసి ఈ బోరుమని ఏడ్చాడు. ఎంత బాధపడ్డాడంటే హనుమంతుల వారు, అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. కేవలం పనిని పనిలా చేయలేదు, ఆ పనిని ఒక పవిత్రమైనటువంటి భావంతో, అదే ఒక యజ్ఞం, అదే ఒక తపస్సు, తన జీవితాన్ని ముక్తి మార్గంలో నడిపించేటువంటి గొప్ప యాగం అని అనుకున్నాడు. రామకార్యమే నా జన్మ అనుకున్నాడు. అందుకే ఆ తల్లిని చూడగలిగాడు, మిగతా వాళ్ళు ఎవరు చూడలేకపోయారు. ఆ తల్లిని చూసి ఎంత ఏడ్చాడంటే హనుమంతుల వారు, పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంకెట్లాంటిది ఆవిడ? శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆ తల్లికి గొప్ప ఏ లక్ష్మణుడు పేరు చెప్తే శత్రువులు కూడా వణికిపోతూ ఉంటారు. అటువంటి లక్ష్మణుడు రక్షకుడుగా ఉన్న కష్టాలు తప్పలేదు తల్లికి. అసలు శత్రువులే లేరు. వీరాది వీరుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ప్రేమమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడికి భర్తగా ఉండి తోడుగా ఉన్నా కూడా కష్టాలు తీరలేదు తల్లికి. జీవితంలో ఒక్కోసారి కష్టాలు మనకి మేలు జరగడానికి కూడా వస్తూ ఉంటాయి. కష్టే ఫలే. ఎంత కష్టపడితే ఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆ తల్లిని చూసి అనుకుంటున్నాడు, శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా పతి సన్నిధియే సుఖమనియల్చి 14 వనమునకేగిన
అంతటి మాత కాని కాలమని అంతటి మాత కాని కాలమని మోరుతివగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంక ఎలా ఉన్నదంటే ఆ తల్లి బంగారపు పట్టు పాన్పుల మీద శయనించిన తల్లి, బంగారపు ఆభరణాలు ధరించిన తల్లి, దివ్యాంబరాలు ధరించిన తల్లి. ఈవేళ కష్టము పెరిగిన మాసిపోయిన బట్టల్లో నిద్రాహారాలు లేవు. రావణాసుడు అపహరించి తీసుకొచ్చి అక్కడ ఆ హనుమంతుల వారు చూసే సమయానికి 10 నెలలు గడిచిపోయింది. కూర్చున్న చోట నుంచి లేవలేదు. ఎండకి ఎండింది, తడిసింది, వానకు తడిసింది, చలికి వణికింది, నిద్రాహారాలు లేవు, మంచి మాటలు వినలేదు, భయంకరమైన మాటలు వింటోంది, చెప్పలేదు. అంత బాధ భరిస్తోంది తల్లి. ఆ బాధను ఎవరు భరించలేరు కూడా, అంత బాధ ఆ తల్లి భరించింది. ఆ తల్లిని చూసి హనుమంతుల వారు రోధించారు, అయ్యో నా తల్లికి ఎంత కష్టకాలం వచ్చింది. బంగారు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియ హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖ్యూపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతివగ చేసి తను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా గుర్తించాడు, బాధపడ్డాడు, పరిచయం అయితే చేసుకోలేదు కానీ తల్లి చూడగలిగాడు. అంటే లంకానగరంలో అప్పటికి అమ్మవారు అక్కడికి వెళ్ళడం 10 నెలలు దాటింది. రావణాసురుడు వచ్చేసి సంవత్సరం పాటు సమయం ఇచ్చారు. ఆ తల్లి ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నిర్ణయించుకుంది. అప్పుడు హనుమంతుల వారు సీతమ్మకి ఎలాంటి అభయాన్ని ఇచ్చారు? ఆ సమయంలో సీతమ్మ వారి యొక్క భావోద్వేగాలు ఏ విధంగా వర్ణించారు? చాలా గొప్ప ప్రశ్న అడిగారండి. ఇది సాధారణంగా ఎవరైనా ఒక ప్రమాదానికి గురైతే, భయంకరమైన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా మనకు పదాలు చాలవు, మన ఆలోచన కూడా మనకు సహకరించదు. అది ఒక కళ. ఆ కళల్లో అన్నిట్లోనూ ఆరితేరినవాడు హనుమంతుడు. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎటువంటి పదప్రయోగం చేయాలి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనం సుందరకాండ చదివితే ఇటువంటి లక్షణాలన్నీ మనకు వస్తాయి. అందుకే మన పిల్లలందరికీ సుందరకాండం చదివించాలి, సుందరకాండం నేర్పించాలి. అది చదివించడం వల్ల, నేర్పించడం వల్ల తెలియకుండా మనకి గుణాలన్నీ వస్తాయి. మనం గొప్పగా మాట్లాడుతున్నాం అని అనుకుంటాం, మన భావన కాదు, పలికించేవాడు పరమాత్ముడు. ఆ పదాలు కూడా ఒక మనకి అప్పటికప్పుడు అందించాలి ఆయన. ఇదంతా కూడా ఒక విశేషమైన ప్రజ్ఞ. అది కూడా ఒక తపస్సే అమ్మ. హనుమంతుల వారు ఆ తల్లిని చూశారు. రావణాసుడు సీతామాత సంభాషణ విన్నాడు, రాక్షసుల యొక్క వేధింపులు విన్నాడు. ఆ తర్వాత తల్లి వాళ్ళని ఎంతో దీనంగా ప్రార్థించింది. ఇవన్నీ విన్నాడు చెట్టు మించి. ఇవన్నీ జరుగుతుంటే కథంతా ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన ఎప్పుడైతే త్రిజట తన స్వప్నంలో వచ్చి తల్లిని వేధించకండి, ఆవిడ సామాన్యురాలు కాదు, సాక్షాత్ జగన్మాత లక్ష్మీదేవి, ఈవిడ నారాయణుడే రాముడు, మన లంక పని అయిపోతోంది, రాముడు వస్తున్నాడు, రావణాసుడు మరణం ఖాయం, లంకానగరం సర్వనాశనం అవ్వబోతోంది, ఇవన్నీ ఆవిడ చెప్తుంది తన కల్లో వచ్చినాడు. అదంతా విన్న తర్వాత ఈ రాక్షసుల వాళ్ళ మాటల్లో కూడా ప్రవర్తనలో పరివర్తన, భగవంతుడి యొక్క స్మరణలో వాక్పటుత్వం వస్తుందమ్మా. ఈ త్రిజట ఆ నారాయణుడి దర్శనం పొందటం వల్ల ఆ వాక్కుకి పటుత్వం వచ్చింది. వీళ్ళ మనసుల్లో అది హత్తుకుంది, పరివర్తన వచ్చింది, తెలియని ప్రశాంతత వచ్చింది. 10 నెలల నుంచి వేధిస్తున్న ఈ రాక్షసులు కూడా తల్లి జోలికి వెళ్లకుండా ఇంకా గాఢ నిద్రలోకి ప్రవేశించారు. సాధారణంగా జీవితంలో ఒంటరితనం కూడా ఒక శాపం అమ్మ.
ఈ వేధింపులతోటి 10 నెలలు గడిచిపోయినాయి. తల్లికి సమయం దొరకనీయకుండా వేధించారు వీళ్ళంతా. ఎప్పుడైతే వీళ్ళంతా వేధింపులు ఆగిపోయినాయో ఒక్కొక్క నిమిషం కూడా సంవత్సరం కింద మారిపోతుంది ఆవిడకి. లేచింది, చుట్టుపక్కల చూసింది, అందరూ నిద్రపోతున్నారు. ఇంకా వెంటనే లేని ఓపిక తెచ్చుకుంది, మెల్లిగా జరిగింది, చెట్టుకు ఆనుకుంది, తల పైకెత్తి చూసింది, చుట్టుపక్కల చూసింది. నా జన్మ ఎలా మారిపోయింది, ఏమిటిది, ఏ జన్మలో ఏ పాపం చేశాను కదా, నా భర్తకు దూరం అయ్యా, కష్టాలు పాలయ్యా, హింసలకు గురయ్యా, వినకూడని మాటలు వింటున్నా. 10 నెలలు గడిచిపోయింది. రావణాసుడు ఇచ్చిన గడువులో ఇంకా 2 నెలల మిగిలింది. ఈ 2 నెలల గడువులో నా భర్త రాకపోతే నా గతి అవుతుంది. నిర్దాక్షిణ్యంగా వీళ్ళంతా నన్ను చంపుతారు కదా, వీళ్ళ చేతుల్లో చావటం తప్పదు కదా. 10 సాధారణంగా మనం ఎంతో ప్రయత్నం చేసినా రాకపోయేటప్పుడు చిట్ట చివరిని విసుకొచ్చేసి వదిలిపెడతాం. ఆ చిట్ట చివరిలోనే మనకు అసలైనటువంటి పరీక్ష, అందులో బయటపడితేనే మనకి విజయం. అలాగా తల్లికి ఇప్పుడు అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైంది. మాయలో చిక్కుకుంది. మాయలో చిక్కుకుని రాముడిని కూడా అనుమానించడం మొదలుపెట్టింది. నిజంగా ఈ రావణాసుడు చెప్పినట్టు మారీచుడి చేతిలో నా భర్త మరణించాడా, లేకపోతే రాకుండా ఉంటాడా, తెలియకుండా ఉంటుందా, రాముడు ఏంటి సామాన్యుడా అని అనుకుని ఇంకా అనుమానంతో ఇంకా జీవితం మీద విరక్తి పెరిగిపోయింది. విరక్తి పెరిగిపోయి నా కష్టాలు పోవాలంటే నా ప్రాణం పోవాలి, ఈ శరీరం పోతే కానీ ఈ కష్టాలు పోవు అని అనుకున్నాడు. ఆ తల్లి అనుకుంటోంది ఇంకా నా ప్రాణం పోతే కానీ ఈ కష్టాలు తిరేవి కదా. అంటే ఆ కష్టాలు కూడా ప్రాణం మీదకి వచ్చినన్ని కష్టాలు, మామూలు కష్టాలు కాదు. ఆత్మహత్యకు సిద్ధపడుతుంటే చెట్టు మీద ఉన్న హనుమంతుల వారు తల్లిని రక్షించాలి. ఆ తల్లిని ఆ క్షణంలో రక్షించకపోతే తల్లి మనకు దక్కకుండా పోతుంది. ఇప్పుడు తల్లిని రక్షించాలంటే ఊరేసుకునే వాళ్ళు ముందర మనం చెప్తే వినరు, తెలిసిన వాళ్ళు చెప్తే ఇంకా కంగారుతోటి ఇంకా తొందరపడతారు, తెలియని వాళ్ళైతే ఇంకా ప్రమాదం అని. పరిస్థితి ఎలా ఉంది, రాక్షసులు నిద్రపోతున్నారు, తల్లి ఆవేదనలో ఉంది. నేను పైనుంచి దిగాలి, దిగి పరిచయం చేసుకోకముందరే నన్ను చూసి గట్టిగా కేకేస్తే నిద్రపోతున్న వాళ్ళు లేస్తారు, బంధిస్తారు. తల్లికి కష్టం, నాకు కష్టం. లేదా నన్ను చూసి భయపడిపోయి ఒక్కసారి ఇంకా గట్టిగా ఏదన్నా ప్రయత్నం చేస్తే అది ఇంకా బిగుసుకుని క్షణాల్లో పోతుంది. నేను చేతులారి నా తల్లిని చంపిన వాడిని అవుతా. ఈ కష్టాల నుంచి తీర్చాలి, కష్టాల నుంచి బయటపడేయాలి, తల్లిని రక్షించాలంటే మనకి ఎవరైనా కష్టం వస్తే మనం ఏం చేస్తామండి, మనకు కావాల్సిన వాళ్ళు చెప్తాం. అలాగా కావాల్సిన వాళ్ళు రాముడు ఉంటే కానీ ఈ కష్టాలు తీరవని, ఆ రామకథను పాడితేనే ఈ కష్టాలు తీరుతాయని చెట్టు మించి మందర స్థాయిలో రామకథను పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు ఒక్క శ్లోకంతో మీకు వినిపిస్తా. సీతకెంత దురవస్థ గఠిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే, నన్ను నేనెటులా తెలుపుకోవలే, తల్లి నెటులా కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదలసాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతా రామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకున తేనెలొలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. ఆ రామకథను పాడి తల్లి ప్రాణాలు రక్షించాడు. రామకథ అంత గొప్పది. ఎన్ని కష్టాలైనా తొలగిస్తుంది, ప్రాణాలు రక్షిస్తుంది, కోరికలు నెరవేరుస్తుంది, అందరినీ కరుణిస్తుంది. అలాగే చివరిగా మరి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసాని తాతగారు తెలుగులోకి అనువదించారు. ఒక్కసారి హనుమాన్ చాలీసా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత అని ఆ రకంగా ప్రారంభించాడమ్మా. ఈ హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని మనకి భయం వేసినప్పుడు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని మనం పఠిస్తే మనకి తెలియకుండానే ధైర్యము మనోనిబ్బరము అనేది కూడా వస్తూ ఉంటుంది. మీరు అసలు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మన ప్రేక్షకులకి రామకథ వినిపించడంతో పాటు మనకి తాతగారు వారసంగా ఇచ్చినటువంటి మీరు రచించడం పాడడము అలాగే చాలా బాగా హనుమత్వత్వాన్ని ప్రజలందరికీ తీసుకువెళ్ళడానికి మీ వంతు కృషిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. హనుమత్ జయంతి సందర్భంగా తాతగారిని స్మరించుకుంటూ హనుమంతుడిని పూజించుకుంటూ భక్తి టీవీ ప్రేక్షకులందరూ మనసుల్లో మళ్ళీ ఒకసారి తాతగారిని హనుమంతుడిని ఆ గానాన్ని వినిపించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. జై శ్రీరామ్. చూశారు కదా, ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుడి యొక్క లీలల్ని రామగాథను ఒకసారి మళ్ళీ మనం తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం జై హనుమాన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్.